नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. राजगोपाल रेड्डी यांना केसीआरच्या हुकुमशाहीचे मृत्यूचे गाणे गायचे आहे. भाजप जिल्हा कार्यकारिणी बैठकीला उपस्थित राहण्याचे पक्षश्रेष्ठींना निर्देश. एसीबीने पकडलेल्या अधिकाऱ्यांची करीमनगर कोर्टात बदली. संतप्त झालेल्या ठेकेदाराने मानसिक त्रास होत असल्याची तक्रार. शासनामार्फत पुरवलेल्या सुविधांचा लाभ घेण्यासाठी जिल्हाधिकारी. शहरातील अनेक शाळांमध्ये पूर्ण झालेल्या कामाचे उद्घाटन. आजच्या सविस्तर बातम्या. मुनुगोडूचे माजी आमदार आणि भाजप नेते कोमटिरेड्डी राजगोपाल रेड्डी त्यांनी केसीआरच्या दृष्ट आणि हुकुमशाही राजवटीचे गाणे गायले पाहिजे. आदिलाबाद जिल्हा मुख्यालयात झालेल्या भाजप जिल्हा कार्यकारिणीच्या बैठकीत ते प्रमुख पाहुणे म्हणून उपस्थित होते. ते म्हणाले की सीएम केसीआर सत्तेत अडथळा आणत आहे आणि राज्यातील भ्रष्टाचार आणि बेकायदेशीर कामामध्ये गुंतले आहे. ते म्हणाले की मुद्दामपणे वागत आहे आणि महाभियोगाची आश्वासने देत आहे. ते म्हणाले की लोक केसीआर आणि केटीआरच्या शब्दावर विश्वास ठेवण्याच्या स्थितीत नाही. आगामी काळात तेलंगणात भाजपचा विजय कोणीही रोखू शकत नाही, असे मत त्यांनी व्यक्त केले. भाजपच्या कार्यकर्त्यांना निवडणुकीसाठी सज्ज राहायचे आव्हानही त्यांनी दिले. बूथ स्तरावर सत्ता केंद्रे मजबूत करावीत. कार्यकर्त्यांनी मैदानी पातळीवर पक्ष मजबूत करण्यासाठी काम करायचे आहे. भूतकाळात हरलो असलो तरीही नैतिकदृष्ट्या जिंकलो, असे ते म्हणाले. अनेक मुद्दे नमूद करून दिशा दिली. కేసీఆర్ పాలన మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది అన్నదానికి మునుగోడు ఉప ఎన్నికలో వచ్చిన రిజల్టే. వాళ్ళు నిజాయితీగా పరిపాలన చేసి వాళ్ళు ఇచ్చిన హామీల మేరకు పరిపాలన చేసి ఉంటే మరి వాళ్ళకి ఎందుకింత బాధ, ఎందుకింత అడ్డదారిన దుర్మార్గం ఇంకా గెలవాల్సిన అవసరం ఏముంది? అంటే దాని అర్థం ఏంది? ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు అనేది వాళ్ళకు తెలుసు కాబట్టి అడ్డదారినైనా సరే గెలవాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో వాళ్ళు ఎలక్షన్ అని ఒక యుద్ధం లాగా మీరు అందరూ చూసిండ్రు. దాన్ని ఎన్నికంటారా, యుద్ధం అంటారా? దాదాపు బీజేపీ పార్టీ కార్యకర్తలకు ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి ఏజెంట్లుగా పనిచేస్తున్న పోలీసులకు మధ్య జరిగిన ఒక యుద్ధం లాంటిది. కానీ ఆ యుద్ధం ఇంకా మూసిపోలే. మునుగోడులో స్టార్ట్ అయిన యుద్ధం ఫైనాన్స్ ఉన్నది ఇంకా కురుక్షేత్రం. ఇది ఒక మాయాజులం లాగా మునుగోడులో ఒక మాయ చేసి అన్యాయంగా గెలిచింది తప్పితే నిజమైన యుద్ధం కురుక్షేత్రం రాబోయే రోజుల్లో ఉన్నది. దాన్ని మనందరం కావాలి. ఈటల రాజేందర్ అటువంటి వాళ్ళు ఎంతో మంది కుటుంబాలు వదిలిపెట్టి, వ్యాపారాలు వదిలిపెట్టి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధిస్తే నువ్వు వచ్చింది ఎప్పుడు? నీ పాత్ర ఏంది? నువ్వు ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పి నీకు మంత్రి పదవి ఎందుకు వచ్చింది? అన్ని శాఖలు ఎందుకు వచ్చినాయి? నువ్వు నెంబర్ 2 ఎట్లయినావు? తెలంగాణ ఉద్యమకాలు ఎంత కష్టపడితే ఎన్ని ప్రాణాల కోసం నువ్వు ఈ స్టేజ్కి వచ్చినావు? ఈ అధికారం అడ్డం పెట్టుకొని 9 ఏళ్ల కింద నీ ఆస్తి అంతా ఈ రోజు బినామీ పేర్ల మీద లక్షల కోట్లు తెలంగాణలో ఆస్తి దోసుకున్నమాట నిజం కాదా? रिम्सच्या आउटसोर्सिंग सोसायटीच्या कॉन्ट्रॅक्टकडून लाच घेताना एसीबीने रंगेहात पकडलेल्या भ्रष्ट अधिकाऱ्यांना करीमनगर येथील एसीबी कोर्टात हजर करण्यासाठी कोठडी देण्यात आली. सोसायटीबाबत वाटप आदेशाची प्रत देण्यासाठी रोजगार अधिकारी किरण यांनी सदर ठेकेदारांकडे 3 लाखाची मागणी केली. पैसे न दिल्यास दुसऱ्या ठेकेदाराला पैसे देण्याची धमकी दिली. अखेर 2,25,000 देण्याचा करार झाला. धूर्तपणे वागणाऱ्या ठेकेदाराने एसीबीच्या अधिकाऱ्यांची मदत घेत संपूर्ण प्रकार सांगितला. एसीबीच्या अधिकाऱ्यांनी पन्नी किरण आणि अन्य 2 कर्मचाऱ्यांना पैसे घेताना रंगेहात पकडले. అమౌంట్ అయినా 3 లక్షల రూపాయలు అడిగిండే. నాకు 3 లక్షల రూపాయలు అడిగి మళ్ళీ జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ విజయలక్ష్మి మేడంతో ఫోన్లు చెప్పించుడు. రోజు
రోజు ఫోన్ చేయించాడు. వాట్సాప్ కాల్ చేయి, నార్మల్ కాల్ చేస్తే రికార్డ్ అవుతుంది, వాట్సాప్ కాల్ చేయని నన్ను చాలాసార్లు నార్మల్ కాల్ చేస్తే నార్మల్ కాల్ బంద్ చేసి వాట్సాప్ కాల్ చేయించేది రికార్డ్ అవుతుంది. అట్లా చేసి నన్ను మానసికంగా బాగా హింసించాడు. నేను ఏ పనిలో ఉన్నాను, మా మామ హాస్పిటల్లో ఉంటే నాకు ఫోన్ల మీద ఫోన్ చేసి ఇప్పుడు వస్తావా, ఆర్డర్ క్యాన్సిల్ చేసి వేరేళ్ళకి ఇవ్వాలా, లేకపోతే నీకు క్యాన్సిల్ చేసేసి వేరేళ్ళకి ఇస్తాం, నువ్వు తొందరగా 3 లక్షలు పట్టుకొని చెయ్యు అని నన్ను ఇట్లా మానసికంగా వేధించడం వల్ల నాకు ఆల్టర్నేట్ వేరే మార్గం లేక నేను ఏసీబీ अधिकाऱ्यांनी ఫిర్యాదు చేసి ఏసీబీ अधिकाऱ्याला कंप्लेंट చేయడం వల్ల जिल्हाधिकारी सिक्ता पटनायक म्हणाले की विद्यार्थ्यांनी शासनाकडून उपलब्ध करून दिलेल्या सुविधांचा लाभ घ्यावा आणि त्यांच्या उज्ज्वल भविष्यासाठी सोनेरी मार्ग प्रशस्त करावे। आदिलाबाद शहरातील हमीदपुरा, विद्यानगर आणि खानापूर विभागातील शाळांमध्ये मनबस्ती मनबडी अंतर्गत पूर्ण झालेल्या कामांचा आनंद उत्सव साजरा करण्यात आला। ते म्हणाले की पहिल्या टप्प्यात जिल्ह्यातील 237 शाळांमध्ये दुरुस्ती, पिण्याचे पाणी, वीज, शौचालय आदी कामे करण्यात आली आहे। प्रत्येकाला सरकारच्या आकांक्षेसाठी काम करायचे आहे। अपेक्षित परिणाम साध्य करण्यासाठी हे सूचित केले जाते। सिक्ता पटनायक IAS गारू అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ జే రమేష్। సో ఫస్ట్ ఫేజ్ ఈ రోజు 1 ఫిబ్రవరి రోజు స్టేట్ వైడ్ షెడ్యూల్ ప్రకారం మన ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీలోనే ఫస్ట్ రౌండ్ ఆఫ్ స్కూల్స్ ఇనాగరేషన్ అండ్ MOMB చేస్తున్నాము। సో ఐ heartily welcome everybody and thank everybody for the support because మన ఊరు మనబడి ప్రోగ్రామ్ ఏమంటే ఇది చాలా డిసాగ్రిగేట్ అంటే డీసెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్। సో ఆల్మోస్ట్ 8 to 10 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది। ప్రతి స్టెప్ లో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో సహా ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్, అదర్ ఏజెన్సీస్, SMCs, local ZPTCs, MPPs, of course honorable MLA support, all senior leaders support ప్రతి స్టెప్ లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది। तेलंगणा सरकारने दलिताच्या विकासासाठी दलित बंधू योजना मार्गदर्शक तत्वे महत्त्वाकांक्षीपणे सुरू केली आहेत। TMRPS जिल्हा अध्यक्ष मनोज यांनी सांगितले। आदिलाबाद जिल्हा मुख्यालयातील आंबेडकर भवन येथे आयोजित पत्रकार परिषद त्यांनी नेत्यांशी संवाद साधला। पहिल्या टप्प्यात 100 लाभार्थ्यांनी योजनेचा लाभ घेतला आहे। मात्र सरकारने दलित बंधू योजनेचा दुसरा टप्पा सुरू केला असला तरीही मार्गदर्शक तत्वे जाहीर करण्यास विलंब होत आहे। आर्थिक वर्ष संपत असताना CM KCR यांनी त्वरित प्रतिसाद देण्याची आणि मार्गदर्शक तत्वे जारी करण्याची मागणी केली आहे। आधी जाहीर केल्याप्रमाणे ही योजना 2000 लाभार्थ्यांना लागू करायची आहे। మరి ప్రతి జిల్లాకు 1500 చొప్పున మరి ప్రతి నియోజకవర్గానికి ఏదైతే 500 చొప్పున లబ్ధిదారులు ఎంపిక చేయాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగిందో మరి ఆ యొక్క ఆదేశాలకు అనుగుణంగా మరి నేటి వరకు కూడా మరి ఈ యొక్క దళిత బంధు పథకం యొక్క మార్గదర్శకాలు విడుదల చేయడం లేదు। దీని వలన ఎంతో మంది లబ్ధిదారులు మరి ఎమ్మెల్యే చుట్టూ గాని మరి అధికారుల చుట్టూ గాని తిరుగుతూ కాలయాపన చేయడం జరుగుతుంది। भीष्म जयंती सोहळा गंगापुत्र संगमच्या आश्रयाने मोठ्या उत्सवात साजरा करण्यात आला। आदिलाबाद शहरातील गंगापुत्र शिव मंदिरात आयोजित कार्यक्रमात भीष्मांच्या प्रतिमेची विशेष पूजा करण्यात आली। पुष्पांजली सादर करून घोषणाबाजी करण्यात आली। या कार्यक्रमात गंगापुत्र असोसिएशन वरंगलचे अध्यक्ष मुरली, आदिलाबादचे अध्यक्ष भूमन्ना, नेते अशोक, नागेश, अरुण, अशोक आदी सहभागी झाले। जय गंगापुत्र, जय गंगापुत्र। भीष्म पिता महाराज की जय, भीष्म पिता महाराज की जय। गंगापुत्र जय गंगापुत्र, जय गंगापुत्र।
అందరూ చూడండి. గంగపుత్రుల ఐక్యత. జై జై భీష్మ. జై జై భీష్మ. జై గంగపుత్ర. జై గంగపుత్ర. జై గంగపుత్ర. ఐక్యత. గంగపుత్ర ఐక్యత. మన గంగపుత్ర దేవుడు భీష్ముడు కాబట్టి ఆయనది గంగపుత్రుగా పుట్టిన ప్రతి ఒక్కడు పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ముసలోళ్ళ వరకు కూడా ఆ రోజు భీష్మ ఏకాదశి సందర్భంగా తప్పకుండా చేసుకోవాల్సిన బాధ్యత గంగపుత్రుల మీద ఉన్నది కార్యక్రమం. కాబట్టి ఈరోజు ఇక్కడ చేసుకోవడము చాలా సంతోషం ఉన్నది. నాకు ఇక్కడికి వచ్చిన నాకు ఈ కార్యక్రమానికి పిలిచి ఈ కార్యక్రమం అటెండ్ చేసినందుకు ఈ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అందరికీ, अशोक गाరికి అందరికీ మొత్తం సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. प्रलंबित पगारासाठी रिम्समध्ये काम करणाऱ्या 300 OCS कर्मचारी परिचकांचे आंदोलन गंभीर होत आहे. 5 दिवसापासून ते आपल्या कर्तव्यावर बहिष्कार टाकून आंदोलने करत आहे. त्याचाच एक भाग म्हणून त्यांनी बेमुदत संप शिबिर याच्यात स्वयंपाक करून सहपंक्तीने जेवण केले आणि त्यांच्या न्याय मागण्या पूर्ण केल्याबद्दल त्यांना फटकारले. तेलंगणा युनायटेड मेडिकल अँड हेल्थ एम्प्लॉईज युनियनच्या जिल्हा नेत्यांनी सांगितले की ते 8 महिन्यापासून गंभीर आर्थिक अडचणीचा सामना करत आहे आणि त्यांना ही समस्या त्वरित सोडवावी लागेल. किमान त्यांनी नोकरीच्या सुरक्षतेबाबत स्पष्टता दिली नाही. వాటర్ తీసుకో వాటర్ ఈరోజు ఆదిలాబాద్ రిమ్స్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులు దాదాపు ఐదో రోజుకు చేరుకున్నది నిరసన కార్యక్రమము. ఈరోజు వంట వార్పు కార్యక్రమం అనేది ఈ సమ్మెలో భాగంగా వేస్తున్నాము. దాదాపు 4 రోజుల నుంచి భిక్షాటన చేసి విరాళాలు సేకరించి ఈరోజు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఈరోజు వంట వార్పు కార్యక్రమం చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ ఉద్యోగుల యొక్క సమస్యలు పెండింగ్లో ఉన్న వేతనాలు అనేది క్లియర్ చేయకపోతే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజుకు 5 రోజులు గడిచినా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ కానీ అక్కడ డిఎంఈ నుంచి కానీ ఫైల్ అనేది క్లియర్ చేయలేదు. పెండింగ్లో ఉన్న 8 నెలల వేతనాలనే చెల్లించాలని చెప్పేసి 5 రోజులైనప్పటికీ ఇప్పటికీ జిల్లా कलेक्टर కూడా స్పందించి వీటిపైన సాలరీస్ క్లియర్ చేయించలేదని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. आदिलाबाद जिल्हा केंद्रातील MPDO कार्यालयाच्या मीटिंग हॉलमध्ये आयोजित मंडळाची सर्वसाधारण सभा सुरळीत पार पडली. सदस्यांनी अनेक मुद्दे मांडले. यावर सखोल चर्चा करून त्या सोडवण्यासाठी पावले उचलतील असे समितीच्या निदर्शनास आणून दिले. सदस्यांनी उपस्थित केलेल्या प्रश्नांना अधिकाऱ्यांनी उत्तरे दिली. सार्वजनिक समस्यांकडे विशेष लक्ष देऊन विकासाचा मार्ग मोकळा करावा असे मत MPP गणरट रमेश यांनी व्यक्त केले. మందికి కంటి సమస్యలను గుర్తించి దానికి సంబంధించినటువంటి కళ్ళద్దాలు వాళ్ళకి అందించడం జరిగింది సార్. సెకండ్ ఫేజ్లో ఇప్పుడు మనకు మళ్ళీ ఒక 665 కిట్స్ ఈరోజు రిసీవ్ చేస్తున్నాం సార్. వాళ్ళను మేము లైన్ లిస్ట్ ప్రకారము PHCకి పిలిపించుకొని మెయిన్గా ఇప్పుడు మనకు కంటి స్క్రీనింగ్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా చిచ్చివాడలో కూడా మంచిగా మొబిలైజేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. మళ్ళీ ఇప్పుడు మనకు కచ్చకంటిలో వాళ్ళకి ఏఎన్సీకి సంబంధించినటువంటి సేవలను నిరంతరాయంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఏ టైంలో ఏ సందర్భంలో ఫోన్ చేసినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఏదైనా ఇంటరప్షన్ వచ్చినా ఏ రకమైన అసౌకర్యం కలిగినా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. కాకపోతే ఈ రకంగా కొంచెం మీరు కూడా కోఆపరేషన్ చేయాలి. తర్వాత మనకు మన ఆదిలాబాద్ రూరల్కి సంబంధించి CM వికాస్కు వచ్చినటువంటి అప్లికేషన్స్ పూర్తిగా ప్రాసెస్ చేయడం
ఎస్టిమేట్ చేయడం, శాఖకు మన గిరిజన గ్రామాలకు మేము సబ్మిట్ చేయడం జరిగింది. आदिलाबाद ग्रामीण मंडळाच्या अंकोली ग्रामपंचायत अंतर्गत कोलामगुडा येथे चिंता आहे. गावकऱ्यांच्या पिण्याच्या पाण्यात अज्ञान व्यक्तींनी कीटकनाशक मिसळल्याने आणि त्याच वेळी ते पाणी पिऊन कोंबड्यांचा मृत्यू झाल्याने त्यांच्या संशयाला बळ मिळाले. लगेच सरपंच ग्रामस्थाने ते पाणी न पिण्याची कारवाई केली. त्यानंतर पोलिसांना माहिती देण्यात आली. ग्रामीण एसआय नागनाथ यांनी घटनास्थळाची पाहणी करून तपशील गोळा केला. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. राजगोपाल रेड्डी यांना केसीआरच्या हुकुमशाहीचे मृत्यूचे गाणे गायचे आहे. भाजप जिल्हा कार्यकारिणी बैठकीला उपस्थित राहण्याचे पक्षश्रेष्ठींना निर्देश. एसीबीने पकडलेल्या अधिकाऱ्यांची करीमनगर कोर्टात बदली. संतप्त झालेल्या ठेकेदाराने मानसिक त्रास होत असल्याची तक्रार. शासनामार्फत पुरवलेल्या सुविधांचा लाभ घेण्यासाठी जिल्हाधिकारी. शहरातील अनेक शाळांमध्ये पूर्ण झालेल्या कामाचे उद्घाटन. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत राहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.